అందరూ తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ప్రారంభించాము. పరలోకమందున మా కన్న తండ్రి, ఈ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామమునకు వందనములు స్తుతులు స్తోత్రములు తండ్రి. తండ్రి, మీ పిల్లలైన మమ్మల్ని అందరినీ సన్నిధిలో ఎలా సమకూర్చి మీ కృపలో భద్రపరిచి ఆయన మీ జ్ఞానవాక్కులను ధ్యానించటం అని ఇచ్చిన కృపకే మీకు వందనాలు. పిల్లలమైన మేము మీరు మా కొరకు సిద్ధపరిచిన మాటల్ని నేర్చుకుని ఆ ప్రకారంగా జీవించడానికి మాకు సహాయం చేయండి. చెప్పబోతున్న నాకు మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని విందుగా అనుగ్రహించండి. ఆయన మీకు ఇష్టమైన పిల్లలుగా జీవించటకు ఎల్లప్పుడూ మీరు మాకు తోడుగా ఉండి నడిపించండి. మాకు ఆత్మలకు అవసరమైన జ్ఞానవాక్కులు మాకు అనుగ్రహించమని, ఆయన ఎల్లప్పుడూ మీకు ఇష్టమైన పిల్లలుగా జీవించటకు మా జీవితాలను మేము ఎల్లప్పుడూ వాక్యంలో పరిశీలించుకున్నట్టుకు మాకు సహాయం చేసి నడిపించమని వేడుకుంటున్నాం. వాక్య భాగం అంతట్లోనూ మీరే తోడుగా ఉండి నడిపించమని మీ ప్రియుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి మహోన్నతమైన నామమున పేరిట ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. ప్రియులారా, దేవుడు మనకి ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. కూడి వచ్చిన మీ అందరూ కూడా ప్రభు పేరిట నా ప్రేమపూర్వక వందనములు. దేవుడు ప్రతి వారం కూడా మనకి ఎన్నో గొప్ప సంగతులు తన మనసులో, దేవుని మనసులో ఉన్న మాటల్ని దేవుడు వాక్య రూపంలో మన చేతికి ఇచ్చారు. అదే బైబిల్. ఈ పరిశుద్ధమైన గ్రంథము, పరిశుద్ధమైన దేవుని ఆలోచనలతో నింపబడిన గ్రంథమే బైబిల్. అందుకే దాని పైన ఉంటుంది, ఇది పరిశుద్ధ గ్రంథము. పరిశుద్ధ గ్రంథము చదివిన వారిని ఎలా మారుస్తుంది? పరిశుద్ధులుగా మారుస్తుంది. పరిశుద్ధ గ్రంథాన్ని చదివిన వారందరూ ఏమవుతారు? పరిశుద్ధ గ్రంథాన్ని చదివిన వారు కాదు, పరిశుద్ధ గ్రంథం చెప్పినట్టుగా చేసేవారు. అర్థమవుతుందా? పరిశుద్ధ గ్రంథాన్ని చదివి ఆ ప్రకారంగా బ్రతికిన వారు ఏమవుతారు? పరిశుద్ధులుగా మారిపోతారు, దేవునికి ఇష్టమైన పిల్లలుగా మారిపోతారు. కానీ ఈరోజు లోకం దేవుని ఇష్టానికి కానీ దేవుడి మాట వినడానికి కానీ ఏమాత్రం సిద్ధంగా లేదు. మనుషులకి చాలా పనులు ఉన్నాయి. వాళ్ళు బిజీగా ఉరుకులు పరుగులతో ఒత్తిడి కలిగిన సందర్భాలతో నిండిపోయి తమ సమయాన్ని వృధాగా వ్యర్థపరుచుకుంటున్నారు. మనమైతే ఆయన సన్నిధిలో చక్కగా కూడుకొని ఆయన మాటలు వినడానికి సిద్ధపడ్డాము. మీరు సిద్ధపడి వచ్చారా? దేవుడు ఏదైతే మనకు చెప్పబోతున్నాడో, నా ఆత్మ ఏ విధంగా ఉందో, నా హృదయం ఏ విధంగా ఉందో, నేను దేవునికి ఇష్టమైనట్టుగా బ్రతుకుతున్నానో లేదో అని వాక్యపు వెలుగులో పరిశీలించుకోవడానికే మనం దేవుని సన్నిధికి వస్తాం. అవునా? లేకపోతే అందరిలాగా ఆశీర్వాదాల కోసం కాసేపు దేవుడి గుళ్ళో కూర్చొని వచ్చేస్తే మనకి కలిసి వస్తుంది అనే ఆలోచనతో వచ్చారా? నా ఆత్మకి అవసరమైన అక్షయ ఆహారాన్ని దేవుడు సిద్ధపరిచి ఉంచాడు. నాకు కావలసిన మాటల్ని దేవుడు నాకు తెలియజేస్తాడని దేవుని యందు భయభక్తులతో మనం కూర్చుంటే మనకు కావలసిన జీవవాక్కుల్ని దేవుడు అనుగ్రహిస్తాడు. నేను ఇప్పుడు ఏ పని లేక వచ్చి ఇక్కడ కూర్చోలేదు కదా. అందరిలాగే నాకు కూడా ఇంటి పని, వంట పని, పిల్లల పని, భర్త పని, అన్ని పనులు ఉన్నాయి. అయితే ఆత్మల భారం, దేవుని నడిపింపు ఇక్కడ దాకా తీసుకొచ్చింది. దేవుని ప్రేమను తెలియజేయాలి, దేవుని గురించి ప్రకటించాలి, దేవుని మనసు మనుషులకి తెలియజేయాలి. దేవుడు ఇప్పుడున్న విధంగా మనుషులు ఉండాలని కోరుకోవట్లేదు. ఆయన ప్రతి ఒక్క మనిషి కూడా పరిశుద్ధంగా, పవిత్రంగా, తన ఇష్టానుసారంగా జీవించాలని కోరుకుంటున్నాడు అని చెప్పాలనే ప్రేమ, ఆ చెప్పాలనే తపన నన్ను ఇక్కడ దాకా నడిపించింది. అయితే బోధకులకి మరీ కఠినమైన శిక్ష, అర్థమవుతుందా? చెప్పే వాళ్ళకి మరీ కఠినమైన శిక్ష. నా ఆత్మని పణంగా పెట్టి నేను వాక్యం చెప్పాలి. నేను దేవుని ఎదుట మాట్లాడుతున్నాను. ఇక్కడికి వచ్చాను అంటే నేను దేవుని ఎదుట మాట్లాడుతున్నాను. దేవుని యందు భయభక్తులు కలిగి నేను అందరి ఆత్మలను రక్షించాలని చెప్తున్నాను ఇక్కడికి వచ్చి. అయితే నా ఆత్మ జారిపోకుండా నేను జాగ్రత్తగా కాపాడుకుంటూ
నా ఆత్మను పణంగా పెట్టి దేవుని యందు భయభక్తులు కలిగి నేను దేవుని మనసుని తెలియజేయాలి. నా ఇష్టానుసారంగా నేను బోధిస్తే నేను నాశనానికి వెళ్ళిపోతాను. వాక్యానుసారంగా ప్రవర్తించకపోతే మనం అందరం కూడా నాశనానికి వెళ్ళిపోతాం. అందుకే వాక్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించాలి, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దేవుని మనసుని దేవుని దృష్టికోణంలోంచి అర్థం చేసుకోవాలి. వాక్యం మన ఆత్మల్ని రక్షించగల శక్తి కలిగింది. మన ఆత్మల్ని రక్షించే శక్తి ఎవరికి ఉంది? వాక్యానికి ఉంది. మీరు స్పందించాలి. మీరు స్పందించకపోతే నేను బొమ్మల్లాగా నేను అర్థం చేసుకోలేను కదా. మీకు అర్థమవుతుందో లేదో? మీకు అర్థమవుతుందా? వాక్యం ఏంటి? మన ఆత్మల్ని రక్షించేది. మనం దేవుని సన్నిధిలోనికి వచ్చేది మన ఆత్మ నాశనానికి పోకుండా ఉండాలి. ఈ 5-6 అడుగులు ఈ ఆకారంలో మహాశక్తి దాగి ఉంది. అదే ఆత్మ. ఈ ఆత్మ దేవుని దగ్గర నుంచి వచ్చింది. దేవుని గర్భవాసం నుండి విడిన భాగాలమే మనం. ఈ ఆత్మకి చావు లేదు. దీని ఆయువు అనంతకాలం. భూమి మీద మనం బ్రతికిన బ్రతుకును బట్టే ఈ అనంతకాలం జీవించే ఆత్మ ఎక్కడ ఉంటుంది? అది పాతాళం వైపు వెళ్తుందా, పరలోకం వైపు వెళ్తుందా? ఈ శరీరంలో 60-70 ఏళ్ళు, ఒక 90 ఏళ్ళు లేదా 100 ఏళ్ళు జీవిస్తుంది. ప్రతి మనిషిలోనూ ఆత్మ ఉంది. ఈ ఆత్మ ఎన్ని రోజులు ఉంటుంది శరీరంలో? కొన్ని ఒక 100 సంవత్సరాలు వేసేసుకుందాం పూర్తిగా. 100 సంవత్సరాలు ఎవరు బ్రతకరు. చాలా వరకు 60-70 ఏళ్ళకి ఖాళీ అయిపోతున్నారు. 50 సంవత్సరాలకు కూడా ఖాళీ చేస్తున్నారు ఈ మధ్య. అవునా? కాబట్టి ఈ కాలం మనం లెక్కలు కట్టుకుని ఈ కొంతకాలం ఏదైతే ఉందో ఈ కొంతకాలంలో మనం బ్రతికిన బ్రతుకే మనకి శాశ్వత జీవాన్ని తెచ్చిపెడుతుంది. మనం ఈ లోకంలో దేవునికి ఇష్టానుసారంగా బ్రతికేమా, అది నిత్య జీవానికి నడిపిస్తుంది. ఈ లోకంలో మనం మన ఇష్టం, అపవాది ఇష్టం జరిగించామా, అది మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది? నరకానికి తీసుకెళ్తుంది. ఈరోజు పాపము అనే పదం పలకడానికి కూడా ఇష్టం లేని లోకం. పాపం అనే పదాన్ని మాట్లాడుకోవడానికి ఏమాత్రం లోకం ఇష్టపడదు. లేదా నువ్వు తప్పు చేసావు అనే మాటని ఏమాత్రం మనిషి భరించలేడు. పాపం గురించి మాట్లాడుకోదు లోకం ఎంతసేపు కూడా. పాజిటివ్గా మాట్లాడుకుంటుంది. పాజిటివ్గా మాట్లాడుకుంటే ప్రతిదీ మంచిదిగానే కనిపిస్తుంది. నెగిటివ్గా ఆలోచిస్తే ప్రతిదీ చెడ్డదిగానే కనిపిస్తుంది. కానీ మనం ఏ విధంగా ఆలోచించాలి? వాక్యం దగ్గరికి రావాలి. ప్రతి విషయాన్ని మనం ఆలోచించాలి. మనం చేసిన ప్రతి పని తప్పో ఒప్పో మనకు తెలియాలంటే మనం దేని దగ్గరికి రావాలి? పరిశుద్ధ గ్రంథం దగ్గరికి రావాలి. మనం పాపులమో పవిత్రులమో, మనం పాప సంబంధమైన క్రియలు చేస్తున్నామో పవిత్రమైన క్రియలు చేస్తున్నామో మనకు తెలియాలంటే మనం ఎక్కడికి రావాలి? వాక్యం దగ్గరికి రావాలి. వాక్యపు వెలుగులో మన జీవితాన్ని పరిశీలించుకోవాలి. పాపం దేవునికి ఇష్టం లేనిది చేయడమే పాపం అని వాక్యం సెలవిస్తుంది. ఆజ్ఞాతిక్రమమే పాపము. దేవుడు ఏదైతే ఆజ్ఞను ఇచ్చాడో ఆ ఆజ్ఞను అతిక్రమించి లోకంలోనికి పాపాన్ని తీసుకొచ్చారు ఆది తల్లిదండ్రులైన అవ్వ ఆదాము. దేవుడు ఈ పండు తినొద్దు అనేది ఆజ్ఞ. ఏం చేశారు వాళ్ళు? తిన్నారు. అప్పుడు ఆజ్ఞాతిక్రమమే పాపము. పాపం లోకంలోనికి వచ్చింది. పాపం ద్వారా మరణం వచ్చింది. పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఈ మరణం లోక సంబంధంగా ఈ కంటికి కనిపించే మరణం కాదు. ఇది ఆత్మకు పట్టే మరణం. ఇది నాశనకరమైన గుండంలోనికి మనల్ని తీసుకెళ్ళిపోయే మరణం. కాబట్టి ఇంతటి బాధాకరమైన ఇంత శక్తివంతమైన మరణం నుండి విడిపించేవాడే క్రీస్తు. ఈ క్రీస్తును ప్రకటించడానికే మనం సిద్ధపడుతున్నాం. మన ఈ శరీరంలో ఆత్మ ఉందని, ఈ ఆత్మకు పాపం ఉందని, ఈ పాపం నుండి విడిపించేవాడు క్రీస్తుని
ఆ క్రీస్తునందే మనం నిదానించి ఆయన్నే చూడాలని మనం గ్రహించాలి. ఆదికాండంలో ఒక మాట చూద్దాం. ఆదికాండము 1 ఒక్కరు కూడా చెప్పిన మాటలు వినడం మాత్రమే కాదు, విన్న మాటలు వాక్యానుసారంగా ఉన్నాయా, నిజంగా దేవుని మనసు ఇదేనా అని పరిశీలించగలగాలి. ఆదికాండము 4వ అధ్యాయం ఆదికాండము 4వ అధ్యాయము 7వ వచనం. ఆదికాండము 4వ అధ్యాయము 7వ వచనం. నీవు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును. నీవు సత్క్రియ చేస్తే తలెత్తుకుంటావు. సత్క్రియ అనగా దేవుని మాట వినడమే సత్క్రియ. దేవుడు చెప్పినట్టు చేయడమే సత్క్రియ. దేవుడు మాట విని దేవుడు చెప్పినట్టు చేయడమే సత్క్రియ. ఒకవేళ నువ్వు సత్క్రియ చేయకపోతే ఆటోమేటిక్గా ఏం చేస్తావు? నువ్వు చేసేదంతా కూడా పాపమే. అర్థమవుతుందా? సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకుంటావు అంటే నా మాట వింటే, నేను చెప్పినట్టు చేస్తే నువ్వు దాక్కోకర్లేదు, నాకు దూరంగా వెళ్ళక్కర్లేదు. నా వాక్యానికి లేదా వాక్యం చెప్పిన బ్రతుకుకి ప్రేమకి నువ్వు దూరంగా వెళ్ళిపో. ప్రార్థనకి, వాక్యానికి, దేవుని సన్నిధికి నువ్వు దూరంగా వెళ్ళిపో. నువ్వు ఎలా ఉంటావు? తలెత్తుకుంటావు, ధైర్యంగా ఉంటావు. తల ఎవరెత్తుకుంటారు? ధైర్యంగా ఉన్నవాళ్ళ, దొంగతనం చేసిన వాళ్ళ? తప్పు పని చేసినవాడు తలెత్తుకుంటాడా? ధైర్యంగా, తప్పు చేయకుండా ధైర్యంగా ఉన్నవాడు తలెత్తుకుంటాడు. అందుకే అన్నాడు, నువ్వు నేను చెప్పినట్టు విని నేను చెప్పినట్టు చేస్తే నువ్వు తలదించుకోవాల్సిన అవసరం లేదు కదా. ఎప్పుడైతే నువ్వు నేను చెప్పినట్టు చేయవో అన్నట్టు సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దాన్ని ఏలుదువనెను. నువ్వు ఎప్పుడైతే మంచి చేయవో ఆటోమేటిక్గా నువ్వు చేసేదంతా ఏంటి? మాట్లాడాలి. నువ్వు ఎప్పుడైతే మంచి చేయవో తర్వాత నువ్వు చేసేదంతా ఏంటి? దేవుడు చెప్పినట్టు చేయట్లేదు, ఇప్పుడు మరి నువ్వు చేసేదంతా ఏంటి? దేవుడు చెప్పనిది అంటే అపవాది చెప్పింది, లేదా నీ మనసు చెప్పింది, నీ శరీర కోరిక, నీ ఇష్టం, నీకు ఏదనిపిస్తే అది. ఎందుకంటే దేవుని ఆజ్ఞలతో మనకు సంబంధం లేదు, మన ఇష్టం వచ్చాడు మనం బ్రతుకుతున్నాం. అప్పుడు అదేమవుతుంది? పాపము. దేవుడు పాపం చేయొద్దనే చెప్తున్నాడు. పాపం వల్ల వచ్చే జీతము మరణము. దానివల్ల నీకు వాంఛ కలుగుతుంది, నువ్వు దాన్ని ఏలుదు. నువ్వు పాపాన్ని ఏలుతావు అన్నాడు. పాపాన్ని ఏలేవాడు ఏమవుతాడు? పాపాన్ని ఏలేవాడు ఏమవుతాడు? పాప అవుతాడు. ఒక రాజ్యాన్ని ఏలేవాడు ఏమవుతాడు? రాజు అవుతాడు. మరి పాపాన్ని ఏలేవాడు పాప అవుతాడు. అందుకే దేవుడు ముందే హెచ్చరిక ఇచ్చాడు కయ్యనికి, ఇదిగో నువ్వు సత్క్రియ చేసి నీ ఎడల తలెత్తుకుంటావు, పాపం నీ వాకిట పొంచి ఉంది. అది ఆల్రెడీ నీకు ఆలోచనలు ఇస్తుంది, నీ తమ్ముడిని బలిగొనమని, నీ తమ్ముడిని చంపేయమని, ఒక నిర్దోషిని చంపేయమని. నీ తప్పుడు ఆలోచన నీ హృదయంలో కొట్టబోతుంది. నువ్వు జాగ్రత్తగా ఉండు. నువ్వు సత్క్రియ చేసి నేను చెప్పినట్టు చేసి నీ సహోదరుని ప్రేమించావా, నువ్వు తలెత్తుకుంటావు. లేదంటే పాపం వాకిట్లో పొంచి ఉంది, అది ఎప్పుడైనా సరే నీలోనికి ప్రవేశించే అవకాశం ఉంది అని హెచ్చరించినప్పటికీ కయ్యను దేవుని మాట వినలేదు. ఆ తర్వాత పొలంలో అతని తమ్ముడితో మాట్లాడి అతను చంపేస్తాడు. మొట్టమొదట పాపం అనే మాట ఇక్కడ రాయబడింది బైబిల్లో. మొట్టమొదట పాపం అనే మాట ఇక్కడ రాయబడింది. ఏమని? పాపానికి నీ యందు వాంఛ కలుగుతుంది, అది నీ వాకిట్లోనే పొంచి ఉంటుంది. ఎప్పుడు? నీ హృదయపు వాకిట్లో పొంచి ఉంటుంది. ఎప్పుడు పాపం చేస్తాడు మనిషి? తన హృదయంలో ఆలోచన పుట్టాలి, తర్వాత దాన్ని జరిగించాలని అనుకోవాలి, అప్పుడు దాన్ని జరిగిస్తాడు, చేస్తాడు. తన శరీరం ద్వారా, తన అవయవాలతో దాన్ని చేస్తాడు. నువ్వు సత్క్రియ ఎప్పుడైతే చేయవో వెంటనే ఏం చేస్తున్నావు?
నీ హృదయం యొక్క ఇష్టాన్ని, లేదా నువ్వు వాక్యానికి ఎప్పుడైతే చోటు ఇవ్వలేదో, వాక్యం నీ హృదయంలో ఎప్పుడైతే లేదో, అప్పుడు వెంటనే ఎవరు వచ్చేస్తారు? అపవాది వచ్చేస్తాడు. వచ్చేసి వాడికి నచ్చినట్టుగా చేయించుకుంటాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువు వారు మాట అంటారు, చూడండి, యోహాను సువార్త 8వ ప్రతి ఒక్క మాట కూడా మీరు చూడాలి. యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనం. అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పాపం చేయు ప్రతివాడు ఏమైపోతున్నాడు? పాప అయిపోతున్నాడు. పాపి అవడం మాత్రమే కాదు, పాపానికి దాసుడు, అపవాదికి దాసుడు అవుతున్నాడు. ఆ పాపకు బంధకాల్లో, ఆ పాపకు సంకెళ్లతో బంధింపబడి అపవాదికి ఊడికి చేస్తున్నాడు. ఆ పాప దాసత్వంలో ఎప్పుడు తన జీవితాన్ని బాధతో, వేదనతో, కృంగుదలతో మోస్తున్నాడు జీవితాన్ని. అయినా దాన్నే సంతోషం అనుకుంటున్నాడు ఈరోజు పాపంలో. పాపంలో బ్రతుకుతూ, పాపాన్ని చేస్తూ, పాపానికి దాసులుగా బ్రతుకుతూ, ఇంకా మేమేదో మంచిగా ఉన్నామనే మాయలో, భ్రమలో బ్రతుకుతున్నాడు మనిషి. దేవుడు దీని ఎందుకు ఏమాత్రం ఇష్టపడట్లేదు. నా పిల్లలందరూ పాప దాసత్వంలో ఉన్నారు, వీళ్ళు నా మాట వినాలి, నేను చెప్పినట్టుగా చేయాలి. దేవుని కుమారులు దైవ స్వభావం కలిగి దేవుని పిల్లల్లా ఉండాలని దేవుడు కోరుకుంటుంటే మనిషి ఏం చేస్తున్నాడు? అపవాది ఇష్టాలు జరిగించి పాపానికి దాసులుగా, పాపంలో కూరుకుపోయి, ఆ పాపపు సంఖ్యల్లో ఇరుక్కుపోయి తమ జీవితాల్ని భారంగా గడుపుకుంటున్నారు. అందుకే దేవుడు పిలుస్తున్నాడు, సమస్త పాప భారం మోసుకొచ్చున్న దేవుని పిల్లలారా, నా పిల్లలారా, నా ఎద్దకు రండి. మీరు ఎంతకాలం మీ సంఖ్యలలో బంధింపబడి ఉంటారు? మీ పాపాలు నేను చూడలేకపోతున్నాను, మీరు పాపంలో ఉంటే నేను సహించలేకపోతున్నాను. ఇంక యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, మీకు నాకు మధ్యన ఏమున్నాయి? మీ పాపాలు ఉన్నాయి. మిమ్మల్ని రక్షించలేనంత కురచగా లేవు నా చేతులు, మీ మొరలు ఆలకించలేనంత మందంగా లేవు నా చెవులు. అయితే మీకు నాకు మధ్యలో ఏమున్నాయి? పాపాలు ఉన్నాయి. మీకు దాని ఎంత వాంచుంది, మీకు దాని ఎంతే కోరిక ఉంది, మీరు దాన్ని అనుభవించాలనుకుంటున్నారు. మీరు ఆ విధంగా ఉండాలని నేను కోరుకోవట్లేదు. తన పిల్లల కోసం దేవుని ఆవేదన, తన పిల్లలు పరిశుద్ధంగా ఉండాలని పరిశుద్ధ గ్రంథం రాయించాడు దేవుడు. ఈ గ్రంథం చదవడానికి మనం ఇష్టపడట్లేదు. ప్రతిరోజు వాక్యం చదువుతూ, ప్రార్థన చేసుకుంటూ, దేవుని భయభక్తుల్లో గడుపుతున్న వారు ఎంతమంది? దేవుణ్ణి నేను బాధ పెట్టకూడదు, దేవుని ఇష్టానుసారంగా నేను జీవించాలి, దేవునికి ఇష్టమైన బిడ్డగా నేను జీవించాలి, దేవుని సంతోషపెట్టే బిడ్డగా నేను జీవించాలి, ప్రతి క్షణం నా ఆలోచనలో దేవునికి ఇష్టమైనవిగా ఉండాలి అని ఎంతమంది ఆలోచిస్తున్నారు? దేవుడు బాధపడుతూ తన మనసును తెలియజేస్తున్నాడు. యెషయా గ్రంథం, దేవుని ఆవేదన మనకి మాటల్లో కనిపిస్తుంది. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం. దేవుడు మాట్లాడుతున్నాడు, యెహోవా మాట్లాడుతున్నాడు. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసేదని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. నేను గొప్పవారిగా చేశాను, వాళ్ళకి కావాల్సినవి అన్నీ ఇచ్చాను, వాళ్ళకి ఏ లోటు లేకుండా చేశాను. వాళ్ళు తినడానికి ఆహారం, ఉండడానికి నివాసం, వాళ్ళకి అనుకూలమైన వనరులు, వాళ్ళకి కావాల్సినవన్నీ నేను సిద్ధపరిచాను. అయితే వాళ్ళు నా మీదే తిరుగుబడ్డారు. నా మాట వినడానికి వాళ్ళకి ఏమాత్రం ఇష్టం లేదు. వాళ్ళు నాతో సమయం గడపట్లేదు, నా మాట వినట్లేదు, నా ఆవేదన ఏమాత్రం వాళ్ళకి అర్థం కావట్లేదని ప్రకృతితో చెప్తున్నాడు దేవుడు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంత
వాని దొడ్డి తెలుసుకును. ఇశ్రాయేలీయులకు నా పిల్లలకి తెలివి లేదు. నా జనులు యోచింపరు, కనీసం వాళ్ళు ఆలోచించట్లేదు. వాళ్ళకి ఏమాత్రం ఆలోచన శక్తి లేదు, గ్రహింపు శక్తి లేదు. నా మనసును వాళ్ళు అర్థం చేసుకుంటలేదు. వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా బ్రతకడానికి వాళ్ళు ఇష్టపడుతున్నారు. 4వ వచనంలో అంటాడు, పాపిష్టి జనమా. పాపిష్టులు అయిపోయారట, అంటే పాపంతో నిండిపోయారు. పూర్తిగా పాపంలోనే జీవిస్తున్నారు. పాపంలోనే అంటే పంది బురదలో దొర్లుతూ, ఆ బురదలోనే ఎలా అయితే అది వెనక్కి ముందుకి దొర్లుతూ, ఆ బురదను పైకి ఎత్తుకుంటూ మీద పోసుకుంటూ ఎలా అయితే అది అందులోనే పడుకుని ఉంటుందో, అదేవిధంగా వీళ్ళు పాపంలో ఉండడానికే, పాప సంబంధంగా జీవించడానికి అలవాటు పడిపోయి దాంట్లోనే దొరుకుతున్నారు. ఎంతసేపు ఎంత చెప్పినా మళ్ళీ జిడ్డులాగా మళ్ళీ అక్కడికి వెళ్తారు. కడగబడిన పంది అన్నాడు. అందుకే కడగబడిన పంది మరలా బురదలో దొర్లినట్టు. ఎన్ని మాటలు చెప్పినా మళ్ళీ శరీర సంబంధంగానే అర్థం చేసుకుని, శరీర సంబంధంగానే ఆలోచిస్తూ ఈ చెడ్డ ఆలోచనలు ఏమాత్రం మనిషిని విడిచిపోవట్లేదు. అందుకే పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా. మీరు దుష్టుడు సంతానంలా తయారయ్యారు. నా పిల్లల్లా లేరు. మీరు అపవాది మాట వింటున్నారు, దెయ్యం మాట వింటున్నారు, దెయ్యం చెప్పినట్టుగానే చేస్తున్నారు, వాడి ఇష్టాలనే నెరవేరుస్తున్నారు. నా పిల్లలైతే నా మాటలు వింటారు. మీరు వాడి పిల్లలుగా తయారైపోయారు, వాడి మాటలు వింటున్నారు. చెరుపు చేయు పిల్లలారా మీకు శ్రమ. నా కడుపుని చెడగొట్టావరా అని తిడతాడు ఈ లోకపు తండ్రి. కొడుకు మంచిగా లేకపోతే, తండ్రికి గౌరవం ఇవ్వకపోతే, తండ్రి చెప్పినట్టు చేయకపోతే ఏమంటాడు? నా కడుపుని చెడగొట్టావురా అంటాడు. ఏమంటాడు ఇక్కడ? చెడుపు చేయు పిల్లలారా. పాడైపోయారు మీరు. మీ జీవితాలు ఏమాత్రం నాకు ఇష్టమైనవిగా లేవు. నా మనసును ఏమాత్రం మీరు అర్థం చేసుకోలేరు. నా లక్షణాలు ఏమాత్రం మీలో లేవురా. మీరు లోక సంబంధులుగా, పాప సంబంధులుగా, పాపిష్టి జనంగా మారిపోయారు. మీరు తుచ్చమైన వాటి కోసం, వ్యర్థమైన వాటి కోసం, ఈ లోక సంబంధమైన వాటి కోసం చిన్నగా ఆలోచిస్తున్నారు. దైవ కుమారులు, దైవ స్వభావం కలిగిన దేవుని పిల్లలు, మీరు రాజులు, యాజకులు, మీరు గొప్పవారని చెప్తుంటే ఇంకా చిన్న వాటి కోసమే మన ఆలోచనలన్నీ. మీరు గొప్పగా ఉండలేదు, మీరు పరిశుద్ధంగా ఉండలేదు, మీరు పవిత్రంగా ఉండలేదు, మీరు పాపం చేయడానికే ఇష్టపడుతున్నారు. అందుకే మిమ్మల్ని పాపిష్టి జనమా. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, పరిశుద్ధ దేవుని దూషింతురు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు అంటే ఏంటి? మేము ఎప్పుడు కూడా దేవుడిని తిట్టలేదండి అంటున్నారా? ఇప్పుడు మీరు దేవుడు దూషిస్తున్నారని అనుకో, మీరేమంటారు? నేను ఎప్పుడు దేవుడిని దూషించాను, నేను ఎప్పుడు కూడా దేవుడిని తిట్టలేదు. మీరు దేవుని ఇష్టం జరిగించకపోతే చాలు, ఏం చేసినట్టు? ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారనుకో, తల్లిదండ్రులు నువ్వు ఏమాత్రం పట్టించుకోకుండా, వాళ్ళు ఎలా ఉన్నారో ఏంటో పట్టించుకోకుండా వాళ్ళు చెప్పినట్టు చేయట్లేదనుకో, వాళ్ళని దూషించినట్టేనా కాదా? వాళ్ళని గౌరవించినట్టే కదా? అలాగే దేవుడు కూడా తన బాధను తెలియజేస్తున్నాడు. మీరు నన్ను దూషించరు, ఆయన విడిచి తొలగిపోయి ఉన్నారు, దేవుణ్ణే విడిచిపెట్టేశారు. దేవుణ్ణి విడిచిపెట్టేసి, దేవుని ఆజ్ఞల్ని విడిచిపెట్టేసి, వాక్యాన్ని విడిచిపెట్టేసి మీరు లోకంలో పాపం చేసుకుంటూ చక్కగా తిరుగుతున్నారు. ఒక సింహం ఉందనుకోండి, సింహం దాన్ని పాలు పోసి పెంచుతున్నాం, మంచిగా పెంచుతున్నాం, దానికి రోజు పాలు పోసి పెంచుతున్నాం. కానీ అది ఒకసారి ఎప్పుడైనా రక్తం రుచి చూసిందనుకోండి, దాని స్వభావం దానికి గుర్తొస్తుందా లేదా? నువ్వు ఎంత పాలు పోసి పెంచినా సింహం నీ దగ్గర ఉంటే ఎప్పుడొకప్పుడు రక్తాన్ని రుచి చూసిందనుకో, అది అమాంతం నిన్ను మింగేస్తుంది. దాని స్వభావం, దాని క్రూరత్వం దానికి జ్ఞాపకం వస్తుంది. ఎందుకంటే అది క్రూర జంతువు. నువ్వు ఎంత పాలు పోసి పెంచినా దాని క్రూరత్వంతో ఎప్పుడొకప్పుడు అది నిన్ను మింగేస్తుంది. అలాగే పాపం మరిగిన శరీరం కూడా అంతే. మన శరీరాలు పాపానికి చాలా అనువైనవి. ఈ శరీరం ఉంది కదా, ఈ శరీరం పైకి కంటికి కనిపిస్తుంది, ఈ అవయవాలతో ఈ శరీరం ఉంది కదా, ఇది అమాంతం నా ఆత్మను మింగేయడానికి సిద్ధంగా ఉంది. ఎప్పటికప్పుడు అది పొంచి ఉంటుంది. నాలో కంటికి కనిపించే
కనిపించని దేవుని ఆత్మని దేవునికి కాకుండా చేయడానికి ఈ శరీరం సిద్ధంగా ఉంటుంది. రక్తం మరిగిన సింహం ఎంతో, పాపం మరిగిన శరీరం కూడా అంతే. ఈ శరీర కోరికలు, జీవపు డంబం, నేత్రాశ, శరీరాశ, ఎప్పుడు నన్ను నేను హెచ్చించుకోవాలి, నన్ను పోషించుకోవాలి, నన్ను నేను సుఖపెట్టుకోవాలి, నేను పైన ఉండాలి అనే ఆలోచన ఎప్పుడు కూడా ఎదుటోళ్ళని కాదు. మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి, మీరు వాక్యాన్ని సరిగ్గా గ్రహించాలి. ఎదుటోళ్ళని కాదు, అది నీ ఆత్మనే. నీ శరీరం నీ ఆత్మనే మింగేస్తుంది, నా శరీరం నా ఆత్మనే మింగేస్తుంది. యేసుక్రీస్తు ప్రభు వారిని ఏమి ఆస్పదం చేసుకుని అపవాది శోధించింది? శరీరాన్ని ఆస్పదం చేసుకుని. నీ శరీరానికి ఆహారం ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకుని తిను, నీ శరీరాన్ని పోషించుకో. ఈ లోక సంబంధమైన సుఖాలు, భోగాలు, అధికారాలు ఇవన్నీ శరీరానికి భోగాలు. జీవపు డంబం, నీ గొప్పతనం, నిన్ను నువ్వు హెచ్చించుకో, నిన్ను నువ్వు చూపించుకో, నిన్ను నువ్వు ప్రజెంట్ చేసుకో అని చెప్పింది యేసుక్రీస్తు ప్రభువు. ఈ శరీరం, ఈ చిన్ని శరీరం, ఈ మట్టిలో కలిసిపోయే ఈ శరీరం, అశాశ్వతమైన ఈ శరీరం, కొన్ని రోజులు మాత్రమే కంటికి కనిపించే ఈ శరీరం నా ఆత్మని అమాంతంగా మింగేయడానికి సిద్ధంగా ఉంటుంది ఎప్పుడు కూడా. ఎవరిని మృంగుదమా అని గర్జించు సింహం వలె తిరుగుతున్నాడు అపవాది. అపవాది దేన్ని ఆస్పదం చేసుకుని వస్తాడు? ఈ శరీరాన్ని ఆస్పదం చేసుకుని వస్తాడు. వాడిచ్చే ఆలోచనలు అరే బాగున్నాయే అన్నట్టుగా ఇస్తాడు. ఇదేం పెద్ద పాపం కాదు అన్నట్టు ఇస్తాడు. మనల్ని చక్కగా, తెలివిగా, యుక్తిగా మనకి దేవుని కాకుండా చేసేస్తాడు మనల్ని. అందుకే ఈరోజు లోకం ఇదేం పెద్ద తప్పు కాదు, ఇదేం పెద్ద మోసం కాదు అని తను తాను నిబ్బరపరుచుకుంటూ ఉంటాడు. నేను చేసేది పెద్ద తప్పేం కాదు, నేను చేసేది పెద్ద పాపమేమి కాదు. వాడు చేస్తున్నాడు, వాడు బాగానే ఉన్నాడుగా, నేను కూడా చేస్తాను. మన ఎదురుగుండా ఎంతోమంది పాపం చేస్తున్నారు, వాళ్ళు బాగానే ఉన్నారు కదా. మనుషులు తెలిసి 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 పాపం చేస్తున్నారు అని దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రసంగి గ్రంథం ప్రసంగి గ్రంథము సామెతలు తర్వాత ఉంటుంది. ప్రసంగి గ్రంథం ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనం. దుష్క్రియకు అనగా పాపానికి తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవుట చూచి మనుషులు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుదురు. పాపం చేస్తున్నప్పుడు, పాపం చేసిన వారికి శిక్ష వెంటనే రావట్లేదు. లోకంలో పాపం చేసిన వాడికి వెంటనే శిక్ష వచ్చేస్తుందా? దేవుడు వెంటనే వాడిని చంపుతున్నాడా? వాడు బాగానే ఉన్నాడు. 8వ అధ్యాయం 11వ వచనం. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా, అంటే తప్పు చేసిన వాడికి శిక్ష వెంటనే రావట్లేదు. అందుకని వాడు ఏమన్నాడు? భయం విడిచి హృదయపూర్వకముగా పాపం చేయడానికి ఇష్టపడుతున్నారు మనుషులు. భయం విడిచి, ఎవరి యందు భయం? దేవుని యందు ఏమాత్రం భయం లేదు. మనుషులు నన్ను చూడట్లేదు అనుకున్నాడు, కానీ దేవుడు నన్ను చూస్తున్నాడని గ్రహించలేకపోతున్నాడు మనిషి. దేవుడు ఎల్లప్పుడూ మన హృదయాన్ని చూస్తాడు. నీ హృదయం నీ ఎదుటున్న మనిషిని కనిపించకపోవచ్చు, దేవునికైతే అది స్పష్టంగా కనిపిస్తుంది. నువ్వు చేసే ప్రతి పాపం, నువ్వు ఆలోచించే ప్రతి ఆలోచన, నువ్వు వేసే ప్రతి అడుగు మనుషులు కనిపెట్టకపోవచ్చు, దేవుడు కనిపెడుతున్నాడు. తమకున్న అధికారాలను బట్టి, తమకున్న తెలివిని బట్టి, తమకున్న వాక్చాతుర్యాన్ని బట్టి మనుషులు ఎదుటి మనిషిని మాయ చేయడానికి ఇష్టపడుతున్నారు. ధనార్జన కోసమో, పేరు ప్రఖ్యాతల కోసమో, అధికారాల కోసమో, ఏదో ఒక విధంగా
తన శరీరాన్ని సుఖపెట్టుకోవడానికి అపవాది మాయలో పడిపోయి పాపం చేసిన వాడు బాగానే ఉన్నాడు, వాడు బాగానే వర్తిల్లుతున్నాడు, నేను మంచిగా ఉన్నా, నాకు ప్రయోజనం ఏంటి? మనం ఏదో చాలా మంచి చేసినట్టు. ఇంకా మనం వాక్యంలో ఎదగాలి అనే ఆలోచన మర్చిపోయి నేనున్న మంచి చాలే అనుకుంటాం మనం. నేనే ఇంకా అందరికంటే మంచిగా ఉంటున్నాను అనుకుంటాం మనం. నాకంటే మంచిగా ఎవడు బతుకుతున్నాడు అనుకుంటాం మనం. ఇంత మంచిగా బ్రతికినా ఏముందిలే, వాడు పాపం చేస్తున్నాడు, ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతున్నాడు, వాడే బాగున్నాడు, నేను కూడా వాడిలా ఉంటాను. ఇష్టపూర్వకముగా భయమును విడిచి, దేవుని యందు భయం విడిచి కావాలని దుష్క్రియలు చేస్తున్నారు, పాపం చేస్తున్నారు. దావీదు అంటాడు, కేవలం నీ దృష్టికి నేను పాపం చేశాను తండ్రి. మామూలుగా అయితే ఇది పాపం కాదు మనుషుల దృష్టిలో. ఆ మాట చూస్తారా? కీర్తనల గ్రంథం 51వ కీర్తన. కీర్తనల గ్రంథం 51వ కీర్తన 2వ వచనం చూద్దాం. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమము నాకు తెలిసే ఉన్నవి, నా పాపము ఎల్లప్పుడూ నా ఎదుటే ఉన్నది. నేను చేసిన పాపం నా కళ్ళ ముందు నాకు కనిపిస్తుంది. నీకు విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను. కేవలం నీ దృష్టిలో మాత్రమే నేను పాపం చేసి ఉన్నాను. ఈ పాపం నన్ను కాల్చేస్తుంది, తన దాసత్వంలోనికి నన్ను తీసుకెళ్ళిపోతుంది. ఈ పాపపు మూట నేను మోయలేకపోతున్నాను, దీన్ని నేను భరించలేకపోతున్నాను, నన్ను విడిపించు అని అడుగుతున్నాడు దావీదు. తన స్వభావం పాప స్వభావం కాదు కాబట్టి, తన దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు కనుక, తండ్రి ఈ పాపం నుండి నన్ను విడిపించు అని అడుగుతున్నాడు. ఇప్పుడు లోక సంబంధులు ఈ పాపంలోనే బాగుంది, ఇందులోనే జీవిస్తాం. వాడు మా శరీర సుఖాలన్నీ ఇస్తున్నాడు, మా శరీరాన్ని సుఖపెట్టుకోవడం మాకు బాగుంది, మా ఇష్టం వచ్చినట్టుగా మేము బ్రతుకుతుంటే మాకు బాగుంది, దేవుని ఆజ్ఞానుసారంగా బ్రతుకుతుంటే ఏం బాగుంది? నష్టాలు వస్తున్నాయి. అపవాది చక్కగా మా శరీరాన్ని సుఖపెడుతున్నాడు. ఈ కొద్ది కాలం వాడు సుఖపెడతాడు నిన్ను, అలా వాడు ఎక్కడికి తీసుకెళ్ళిపోతాడు? వాడితో పాటు వాడుండే చోటికి తీసుకెళ్ళిపోతాడు. మీరు దేవుడుండే చోటికి రాలేరు. దేవుడు చెప్పినట్టుగా చేసి దేవుడి ఇష్టానుసారంగా నడిస్తే మీరు దేవుడున్న చోటికి వెళ్తారు. మీరు మీ పాపంలోనే ఉండి చచ్చిపోతారు అన్నాడు యేసుక్రీస్తు ప్రభువు. మీరు మీ పాపంలోనే ఉండి చచ్చిపోతారని నిశ్చయంగా చెప్పుచున్నారు. ఎందుకంటే మీరు పాపానికి మరిగిన సింహాలాంటి, రక్తానికి మరిగిన సింహాలాంటి వాళ్ళు. మీ శరీరాన్ని మీరు పోషించుకుంటున్నారు, వధ దినము కోసం మీ శరీరాన్ని మీరు పోషించుకుంటున్నారు. మీరు వాడితో పాటు నాశనానికి పోతారు. మిమ్మల్ని వాడు సుఖపెట్టి ఏదో ఒక రోజు హఠాత్తుగా మరణం వస్తుంది, వాడు వాడున్న చోటుకి తీసుకెళ్ళిపోతాడు. ఈ విషయం దావీదు గారికి తెలిసింది. పాపం చేసేటప్పుడు తెలియలేదు. పాపం చేసేసిన తర్వాత ఆ పాప భారం మోయలేక ఆ పాపం అతని కళ్ళ ముందు కనబడుతుంది, తెర వేసినట్టు. అందుకే నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటే ఉన్నది. నిరపరాధి రక్తాన్ని నేను చిందించాను, ఒక అమాయకుడిని చంపేశాను, నా శరీరం కోరిక తీర్చుకోవడం కోసం, నా శరీరాన్ని సుఖపెట్టుకోవడం కోసం ఒక నిర్దోషమైన రక్తాన్ని నేను చిందించాను. ఏ పాపం ఎరుగని ఊరియాన్ని చంపేశాను. ఆ పాపం నన్ను దహించి వస్తుంది, నన్ను కాల్చేస్తుంది, పాపపు దాసత్వంలోని నన్ను తీసుకెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంది. ప్రభువా, ఈ పాపం నుంచి నన్ను విడిపించు, నన్ను కడుగు, నీ ఆత్మ నా నుండి దూరం చేయకు, నీ ఆత్మను నాకు ఇవ్వు, నా అంతరంగాన్ని శుద్ధీకరించు. నా అంతరంగంలో పాపం ఉంది, అది మనుషులు చూడలేదు, నువ్వు చూసావు, నన్ను హెచ్చరించావు. కాబట్టి పాపం నుండి నన్ను విడిపించు అని వేడుకుంటున్నాడు, బతిమాలుకుంటున్నాడు, కన్నీరు కారుస్తున్నాడు, మొర పెడుతున్నాడు. చాలా ఎక్కువగా కన్నీళ్లు కారుస్తూ ఏడుస్తూ దేవుని సన్నిధిలో గోజాడుతున్నాడు, బ్రతిమాలుకుంటున్నాడు. ఇలాంటి పశ్చాత్తాప స్వభావం ఎవరికి ఉంది? నేను చేసేదంత పాపం, నేను బ్రతుకుతున్నది పాపలోకంలో,
అది ఎక్కడో దగ్గర నన్ను కబళించడానికి, నన్ను పట్టుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. నేను ఎప్పటికప్పుడు జాగ్రత్త పడాలి. ఈ పాపపు బరువు నేను మోయలేను. అసలు కనీసం పాపం చేశానన్న ఫీలింగ్ కానీ, ఆ తప్పుగా మాట్లాడిందన్న ఆలోచన కానీ నాకు రాదు. ఎలా మాట్లాడతారంటే ఇంకా చాలా ఆశ్చర్యంగా మాట్లాడతారు. ఎలా మాట్లాడతారంటే సినిమా డైలాగ్ ఉంటుంది, ముఖం నీ శరీరంలో భాగమే, నడుము నీ శరీరంలో భాగమే. ముఖం చూస్తే కోపం రాలేదు, నడుము చూస్తే కోపం వచ్చింది. అంటే వాడు అంత పాజిటివ్గా తీసుకుంటున్నాడు. ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నాడో మీకు అర్థమవుతుందా? నీ శరీరంలో భాగం చూస్తే నీ కోపం ఎందుకు వస్తుందని అడుగుతున్నాడు సిగ్గు లేకుండా. వాక్యం చెప్పుద్ది ఏది తప్పో ఏది ఒప్పో. వాక్యం దగ్గరికి వస్తే నీ తప్పులన్నీ బయట పడతాయనే ఈరోజు వాక్యం దగ్గరికి రావట్లేదు. చాలా మందికి వాక్యం దగ్గరికి వస్తున్నప్పుడు, వాక్యం వింటున్నప్పుడు, బైబిల్ చదువుతున్నప్పుడు వాళ్ళ హృదయం గద్దింపబడుతుంది. వాళ్ళ మనస్సాక్షి వాళ్ళ మీద నేరం మోపుతుంది. అందుకని వాళ్ళ వాక్యం దగ్గరికి రారు. అలా అలా లోపల తిరుగుతారు. అచ్చోసిన ఆబోధుల మాదిరి తమకిష్టం వచ్చినట్టుగా, తమ మనసుకు నచ్చినట్టుగా, తనకున్న కాలాన్ని, దేవుడిచ్చిన సమయాన్ని వృధా చేసుకుంటూ, పాపంలో మురుగుతూ, పాపాన్ని అనుభవిస్తూ అందులో తిరుగుతారు. తమ జీవితకాలం ఏదో ఒక దినాన ముగిసిపోతుంది. అది అయిపోయేంత వరకు అలా అలా తిరుగుతారు. అది అయిపోయిన తర్వాత ఆ నాశన గుండంలో ఏడుస్తారు. కలకాలం అది శాశ్వతమైంది. నీ ఆత్మని నాశనానికి నడిపించే గొప్ప మార్గం, దానికి సులువుకరమైన ఆయుధం నీ శరీరం. జాగ్రత్త చేయి ఇప్పటి నుంచే నీ శరీరాన్ని. లేదంటే చాలా వేదనకరమైన, బాధాకరమైన పరిస్థితిని అనుభవించాల్సి వస్తుంది. అప్పుడు నీ మీద జాలి పడినా ఏం చేయలేము. దేవుని ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుంది. మేము మీకులా తిని తిరగలేమా? మేము సుఖపడలేమా? మాకు అధికారం లేదా మేము తిని పడుకోవడానికి? దేవుని ప్రేమను చెప్పమని దేవుని ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుంది ఈరోజు. అందుకే ఈ మాటలు నీకు తెలియజేస్తున్నాడు దేవుడు. మారు మనసు పొందు, పాపాల నిమిత్తం పశ్చాత్తాపడు, దేవుణ్ణి వేడుకో, దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఈ పాపంలోనే ఉండిపోయి ఇలాగే చచ్చిపోవాలని దేవుడు కోరుకోవట్లేదు. అయ్యో నేను పాపం చేసాను, ఇంకా నా బ్రతికిందే, నేను ఇలాగే అయిపోను, ఇలాగే చచ్చిపోవాలి ఇంకా అని నువ్వు అనుకోవద్దు. నువ్వు ఈ పాపంలోనే నేనుండి చనిపోవాలని నువ్వు అనుకోకర్లేదు. నీకు క్షమాపణ ఉంది. క్రీస్తు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడుగుతుంది. నువ్వు మళ్ళీ మంచిగా బ్రతకొచ్చు. ఇంకా నేను తప్పు చేస్తాను, ఇంకా నాకు క్షమాపణ లేదు, నా బ్రతికింతే అని నువ్వు వ్యర్థంగా నీ కాలాన్ని, నీ సమయాన్ని, నీ జీవితాన్ని ముగించుకోనక్కర్లేదు. ఒక అమ్మాయి, బ్రిట్నీ డెలమరా అనే అమ్మాయి తన జీవితాన్ని చాలా పాడు చేసుకుంటుంది. చాలా భయంకరమైన లోక సంబంధమైన, శరీర సంబంధమైన కోరికలకి డబ్బు కోసం తన శరీరాన్ని అమ్ముకున్న వ్యక్తి అమ్మాయి. ఒక అమ్మాయి డబ్బు కోసం తన శరీరాన్ని అమ్ముకుంది. చాలా భయంకరంగా జీవించింది. అయితే ఎటువంటి ప్రేమ, మంచి ప్రేమ ఆమెకు దొరకలేదు. తమ శరీరాన్ని చూసి ప్రేమించి, లేదా వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి ప్రేమించిన వాళ్ళే ఆమెకు కనిపించారు. నిజమైన ప్రేమ లేదు. లోకంలో నాకు ప్రేమ దొరకలేదు, నా దగ్గర చాలా డబ్బు ఉంది, అయితే నాకు తృప్తి లేదు, నాకు ప్రేమ లేదు, ఈ జీవితం వద్దని ముగించుకోవాలనుకుంది. కానీ దేవుని ప్రేమను తెలుసుకుంది. దేవుడు ఎంత గొప్పవాడా, నన్ను క్షమిస్తాడా, ఎంత పాపం చేసి నన్ను కూడా క్షమిస్తాడా అని ఆమె తెలుసుకుని వాక్యానికి దగ్గరై తన జీవితాన్ని వాక్యపు వెలుగులో పరిశీలించుకుని ఆ పాప జీవితాన్ని విడిచిపెట్టి చక్కగా దేవునిలో కొనసాగింది. ఇప్పటికీ ఆమె బ్రతికే ఉంది. దేవుని సాక్షిగా సాక్షిపిస్తుంది. ఇదిగో నేను పాప జీవితం కోసం, నా శరీరాన్ని సుఖపెట్టుకోవడం కోసం, డబ్బు కోసం నా శరీరాన్ని అమ్ముకున్నాను. అయితే నేను అది తప్పని తెలుసుకున్నాను. ఆ పాపాన్ని నేను ఒప్పుకున్నాను దేవుని సన్నిధిలో. నేను దాన్ని విడిచిపెట్టేశాను. నేను మళ్ళీ దాని జోలికి
వెళ్ళలేదు. ఈరోజు దేవుని పిల్లలను చెప్పుకుంటూ పాపం చేసి పాపంలోనే ఉండి పాపంలో కొనసాగుతూ దేవుని నామానికి అవమానం తీసుకొస్తున్నారు. దేవుడు పాపం చేసుకోవడానికి మీకు సర్టిఫికెట్ ఇవ్వలేదు. యేసుక్రీస్తు వారి పాపానికి కర్త కాదు, ఆయన విశ్వాసానికి కర్త. నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచి నీ పాపం విడిచిపెట్టి దేవుని సన్నిధిలో నీ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడితే నీకు రక్షణ ఉంది. నువ్వు మరలా ఎప్పుడు పాపం చెయ్యొద్దు అంది వాక్యం. వ్యభిచార స్త్రీని యేసుక్రీస్తు వారి దగ్గరికి తీసుకొస్తే యేసుక్రీస్తు వారు ఏమన్నారు? పాపం చెయ్యకు, మళ్ళీ నేను కూడా నిన్ను శిక్షించను, నువ్వు వెళ్ళి మళ్ళీ పాపం చేయకు. దేవుడు సమస్త మానవాళికి తెలియజేసింది ఇదే, నువ్వు పాపం చేయకు. నువ్వు పాపం చేస్తే, నీ శరీరాన్ని సుఖపెట్టుకుంటే, నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తే ఇదిగో భయంకరమైన నాశన గుండానికి నువ్వు వెళ్ళిపోతావు. ఇదిగో జీవ మార్గమును మరణ మార్గమును నీ ఎదుట ఉంచి ఉన్నాను. నా మాట నీకు సత్క్రియ చేసావా, నువ్వు తలెత్తుకుంటావు, ధైర్యంగా ఉంటావు, నేనున్న చోటుకు వస్తావు. అదే నువ్వు పాపం చేసి నీ ఇష్టాన్ని జరిగించుకుని నీ జీవితకాలం నీ ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తే ధనవంతుడున్న చోటుకి వెళ్ళిపోతావు. అదే భయంకరమైన వేదన, కలకాలం కాలిపోయే ఆ భయంకరమైన బాధలోనికి నువ్వు వెళ్ళిపోతావు. యేసుక్రీస్తు వారి కాలంలో ఒక ఆమె ఉంది. ఆమె పేరేంటి తెలుసా? పాపాత్మురాలు. పాపానికి క్యారెక్టర్ అడ్రస్ ఆమె పేరు. లోకంలో చాలామంది కొన్ని విషయాల్లో బాగానే ఉన్నారు, కొన్ని విషయాల్లో బాగుంటలేదు. వాళ్ళ జీవితం, వాళ్ళ క్యారెక్టర్ అంతా బాగానే ఉంటుంది, వాళ్ళు అన్ని విషయాల్లో మంచిగా ఉంటారు. కానీ వాళ్ళకి వ్యభిచార సంబంధం ఏదో ఉంటుంది. ఆ విషయంలో వాడు బలహీనుడు, దాన్ని మానలేడు. కొంతమంది వ్యక్తులు ఉంటారు, వాళ్ళు స్త్రీలకి గడపడరు, డబ్బుకు పడిపోతున్నారు, అధికారం కోసం పడిపోతున్నారు, కొంతమంది పేరుకి పడిపోతున్నారు, పేరు కీర్తి, ఏదో ఒక విధంగా ఒక్కొక్కరిలో ఒక్కో లోపం కనిపిస్తుంది. అవి మనం సరి చేసుకుని దేవుణ్ణి వేడుకుంటే, పశ్చాత్తాపడి మనం దేవుణ్ణి వేడుకుంటే నిజంగా విశ్వాసంతో మనం రక్షింపబడవచ్చు. క్రీస్తునందున్న విశ్వాసం మనల్ని నీతిమంతులుగా మారుస్తుంది. ఇంతటి గొప్ప జ్ఞానం దేవుడు మనకి తెలియజేశాడు. మన దేవుని వాక్యానికి లోబడితే, పశ్చాత్తాపడితే, కేవలం నువ్వు పశ్చాత్తాపడితే నేను చేసింది తప్పు అని దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే దాని నుండి విడిపింపబడడానికి దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేవుని వాక్యానికి నువ్వు చోటిస్తే, నువ్వు ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానిస్తే ఈ పాపంలో నుండి విడిపించడానికి దేవుడు నీకు సహాయం చేస్తాడు. అమ్మ బాబోయ్, ఈ పాపాన్ని నేను వదలగలనా అనుకుంటే, దీని నుండి నేను ఏమాత్రం తొలగలేను, దీన్ని వదలలేను, దీనికి నేను బానిసైపోయాను, అది నీ బలహీనమైన ఆలోచన. దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు పశ్చాత్తాపడి నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి వేడుకుంటావో దాన్ని జయించగల శక్తిని దేవుని ఆత్మ ద్వారా మనం పొందుకుంటాము. భయంకరమైన అలవాట్లతో నిండిపోయినారు. అయితే ఈమె అన్ని అలవాట్లు ఉన్నాయి. ఈమె పేరే పాపాత్మురాలు, అన్ని పాపాలు ఉన్నాయి ఈమె దగ్గర. ఆ ఊర్లో ఆమెను ఏమని పిలుస్తారో తెలుసా? పాపాత్మురాలు. ఆమె పేరే పాపాత్మురాలు. ఏదో ఒక పాపం రెండు పాపాలు కాదు, ఇంకా ఆమె పేరే పాపం, పాపాత్మురాలు. అలాంటి పాపాత్మురాలు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చింది. ఒకనాడు ఆ ఊరికి వచ్చారు యేసుక్రీస్తు ప్రభు వారు. అతను భోజనానికి కూర్చున్నారు. ఇలా కాళ్ళు వెనక్కి పెట్టుకుని ఇలా కూర్చున్నారు అనమాట. కాళ్ళు ఇలా వెనక్కి వేసుకుని కూర్చున్నారు యేసుక్రీస్తు ప్రభు వారు. ఆమె వెనక వైపుకి వచ్చింది. నేను పాపినని గ్రహించింది. ఆమె నేను పాపినని గ్రహించింది. పరిశుద్ధుడైన క్రీస్తు దగ్గరికి వచ్చింది. ఆ క్రీస్తు పాదాలు అలా వెనక్కి పెట్టుకుంటే ఆ పాదాల దగ్గరికి వచ్చి కన్నీళ్లు కార్చి తమ పాపాలు ఒప్పుకొని తన దగ్గర అత్తరు గుడ్డు ఉంటే అత్తరు పోసి యేసుక్రీస్తు వారి పాదాలు కడుగుతుంది. ఏడుస్తుంది, చాలా గట్టిగా ఏడుస్తుంది, కన్నీళ్లు కారుస్తుంది. ఆ కన్నీళ్లతో అతని పాదాలు తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి తన దగ్గర ఉన్న అత్తరు తీసి ఆ పాదాలకు రాస్తుంది. అప్పుడు ఆ ఇంటికి పిలిచినవాడు, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువాన్ని తన ఇంటికి భోజనానికి రమ్మని పిలుస్తాడో ఆ ఊరికి, అతను అనుకుంటాడు,
ఈయన దేవుని కుమారుడైతే, ఈయన ప్రవక్తే అయితే, ఈమె ఎవరో ఇతనికి తెలియదా? ఇది పాపాత్మురాలు, ఇది యేసుక్రీస్తు ప్రభువారి పాదాలు ముట్టుకుంటుంది. అది పాపాత్మురాలు పరిశుద్ధుడైన యేసుక్రీస్తుని ముట్టుకుంటుంది. ఈయన ప్రవక్త అయితే ఈయనకు తెలియాలి కదా, దూరం జరుగు, నన్ను ముట్టుకోకు అని ఈయన అనాలి కదా. ఇలా అంటలేదేంటి అని చూస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, ఒక అతని దగ్గర 50 రూపాయలు బాకీ ఉంది. ఆ యజమానుడు ఆ బాకీ కొట్టేశాడు. ఒక అతనికేమో 500 రూపాయలు బాకీ ఉంది, యజమానుడు కొట్టేశాడు. ఇప్పుడు ఇందులో ఎవరు ఎక్కువ యజమానిని ప్రేమిస్తారో అని అడిగాడు. నాకైతే 500 తీసుకున్నవాడే అనిపిస్తుంది ప్రభువా అని చెప్పాడు. అప్పుడేమన్నాడు, నీకంటే ఎక్కువగా ఈమె నన్ను ప్రేమిస్తుంది. నువ్వు పాపవే, నీ పాపాలు క్షమించి నీ ఇంటికి వచ్చాను నేను. తను కూడా పాపాలు చేసింది. ఏమని అడుగుతున్నావు? అది పాపాత్మురాలు, దాన్ని ముట్టుకొనిస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. నేను పాపిననే సంగతిని మర్చిపోయాడు. అందరూ పాపులే, దైవ గ్రంథం సెలవిస్తుంది. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. అయితే ఒకడు ఎక్కువ పాపం చేశాడు, ఒకడు తక్కువ పాపం చేశాడు. మాత్రం పాపం అందరూ చేశారు. ఇతడు పాపి అయి ఉండి ఆమెను ఏమంటున్నాడు, ఇది పాపాత్మురాలు. ఇతడు ఈమెను ఎలా ముట్టుకొనిస్తున్నాడు? అక్కడ ఒక అద్భుతమైన మాట ఉంటుంది, చూడండి, చూద్దాం. లూకాసు వార్త 7వ అధ్యాయము. ఈరోజు లోకంలో మనుషుల దృష్టి, మనుషుల ఆలోచన, మనుషుల హృదయ స్థితి ఎలా ఉందో మనకు అర్థం కావాలి. లూకాసు వార్త 7వ అధ్యాయము 36వ వచనం. పరిసయ్యుల్లో ఒకడు తనతో కూడా భోజనం చేయవలనని అడిగాను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిలో కూర్చుండగా ఒక పరిసయ్యుడు ఇతన్ని భోజనానికి పిలిచాడు. ఆ భోజన పంక్తిలో యేసుక్రీస్తు వారు కూర్చున్నారు. ఆ ఊరిలో ఉన్న పాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమును కూర్చుని ఉన్నాడని తెలుసుకుని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద లోబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. అయితే పిలిచిన వాడు ఏమన్నాడో, ఈమె పాపాత్మురాలు, మా ఊళ్ళో ఉంటుంది, ఈమె నాకు తెలిసి ఈవిడ జీవితం, ఈమె పాపాత్మురాలు, ఈవిడిని ఎలా ముట్టుకొనిస్తున్నాడు? యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, నువ్వు పాపం చేస్తావు, నీ పాపాలు క్షమింపబడ్డాయి, ఆమె పాపాలు చేసింది. మళ్ళీ నువ్వు ప్రత్యేకంగా ఆమె పాపాత్మురాలను చూస్తావేంటి? పౌలు గారు అంటారు, అందరూ పాపం చేశారని ఒకసారి దోషారోపణ చేసి ఉన్నారు. యూదులేమి, గ్రీసు దేశస్థులేమి, అందరూ పాపం చేశారని దోషారోపణ చేయించున్నాను అన్నాడు. సమస్త మానవాళి పాపం చేసింది దేవునికి వ్యతిరేకంగా, నేను దోషారోపణ చేస్తున్నాను మనుషుల మీద అన్నాడు పౌలు గారు. యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, చూడండి, నలభై చూద్దాం. 40 అందుకు యేసు, సీమోను, నీతో ఒక మాట చెప్పవలనని ఉన్నానని అతనితో అనగా అతడు, బోధకుడా, చెప్పవలెను. అప్పుడు యేసు, అప్పు ఇచ్చి ఒకరికి 2 రుణస్థులుండిరి. వారిలో ఒకడు 500 దినారములను మరి ఒకడు 50 దినారములను అచ్చియుండిరి. అంటే ఒకడికి 50 రూపాయలు అప్పు ఉంది, ఒకడికేమో 500 రూపాయలు అప్పు ఉంది. ఆ అప్పు తీర్చుటకు వారి వద్ద ఏమీ లేకపోయింది కనుక అతడు వారిద్దరిని క్షమించింది. యజమానుడు 2 బాకీల్ని కొట్టేశాడు. కాబట్టి వీరిలో ఎవడు అతన్ని ఎక్కువగా ప్రేమించినో చెప్పమని అడిగాడు. అందుకు సీమోను, అతడు ఎవరికి ఎక్కువ క్షమించినో వాడే అని నాకు తోచుచున్నదని చెప్పగా, అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, నీవు సరిగా యోచించువని అతనితో చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనెను, ఎవరైతే ఈమె పాపాత్మురాలని దోషారోపణ చేస్తున్నాడో అతనితో అంటున్నాడు, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను.
నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకున్నట్టు మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు, కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆ మాట చూడండి, 47వ వచనం అందరూ చూడాలి. ఆమె విస్తారముగా ప్రేమించను గనక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినని నీతో చెప్పుచున్నాను. యేసుక్రీస్తు ప్రభువారిని ఆమె ఎలా ప్రేమించింది? విస్తారంగా ప్రేమించింది. నిజమైన ప్రేమ చూపించింది. నిజముగా దేవుని యందు భయభక్తులు కలిగి యేసుక్రీస్తు వారిని ప్రేమించింది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, ఆమె విస్తారంగా ప్రేమించింది కనుక ఆమె విస్తార పాపములు, ఎన్ని పాపములైనా, ఈ పాపాల కోసం నేను సిలువ ఎక్కుతాను, నా రక్తాన్ని చిందిస్తాను. కాబట్టి ఆమె విస్తార పాపములు క్షమింపబడి ఉన్నవి అని చెప్పి ఆయన సిలువ అనుభవించాడా లేదా? సమస్త మానవాళి పాపముల నిమిత్తం ఆయన సిలువ అనుభవించడానికి ఇష్టపడ్డాడు. ఆ పశ్చాత్తాప జీవితాలు కోరుకున్నాడు. అందరూ ఇలా మారుమనసు పొందాలి, అందరూ అంతటా మారుమనసు పొందాలి, తమ పాపముల నిమిత్తమై పశ్చాత్తాపడాలి, క్రీస్తును ప్రేమించాలి, క్రీస్తు సిలువ త్యాగం గుర్తించాలి, దేవుని ఇష్టాన్ని జరిగించాలి. ఆమె విస్తారంగా ప్రేమించింది కనుక విస్తారమైన పాపములు క్షమింపబడి ఉన్నవి. మనం క్రీస్తును ప్రేమిస్తున్నామా? అంతగా ప్రేమిస్తున్నామా? ఆమె యేసుక్రీస్తు వారు అంటున్నారు, నీకంటే ఎక్కువగా ఆమె నన్ను ప్రేమిస్తుంది, ఎక్కువ పాపాలు చేసింది. తను ఎంత పాపం ఆమెకు తెలుసా లేదా? ఆమె మనసులో పాపాలు, ఆమె చేసిన పాపాలు ఆమె మనసుకి తెలుసు కదా. మనకైతే తెలియదు, కానీ ఆమెకు తెలుసు. ఒక మనుషుని సంగతులు అతని మనుష్యాత్మకే తెలియదు, అవునా? ఆమె మనసుకు తెలుసు కనుక, ఆమె ఎన్ని పాపాలు చేసిందో ఆమెకు తెలుసు కనుక ఎంతగా ప్రేమించాలో అంతగా ప్రేమించింది, అంతగా వేడుకుంది. మరి ఇంతకుముందు మాటలో దావీదు గారు నా పాపములు నా ఎదుటే ఉన్నవి అన్నాడు. చాలామందికి చేసిన పాపాలు గుర్తొస్తున్నాయి అంటారు. నేను చేసిన పాపాలు నాకు గుర్తొస్తున్నాయి, అవి నా కళ్ళ ముందే ఉన్నాయి, అవి పదే పదే నన్ను ప్రశ్నిస్తున్నాయి. నేను మంచిగా బ్రతకలేకపోతున్నాను, నేను హాయిగా నవ్వలేకపోతున్నానంట. ఈరోజు దేవుడు ఒక మంచి మాట తెలియజేస్తున్నాడు, నువ్వు విస్తారంగా యేసుక్రీస్తు ప్రభువారిని ప్రేమిస్తే నీ పాపం మరలా నీకు జ్ఞాపకం రాదు. ఈ పాపాత్మురాల్ని దేవుడు సమాధానం కలదానమై పొమ్ము, నీకు సమాధానం కలుగును గాక, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని చెప్పారు యేసుక్రీస్తు ప్రభువారు. నిజంగా మనం యేసుక్రీస్తు ప్రభువారిని ప్రేమిస్తే, నిజంగా మనం వాక్యానికి చోటిస్తే, మన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడితే మరలా అవి మన మీద దోషారోపణ చెయ్యు, మనకు జ్ఞాపకం రావు. ఇంకా నీకు అవి జ్ఞాపకం వస్తున్నాయి అంటే నువ్వు నిజమైన పశ్చాత్తాపాన్ని పడలేదు, నిజమైన మారు మనసుని పొందలేదు. డబ్బు కోసం శరీరాన్ని అమ్ముకున్న బ్రిట్నీ డెలిమరా అనే అమ్మాయి డబ్బు కోసం తన శరీరాన్ని అమ్ముకున్నప్పటికీ అది తప్పని తెలుసుకుని ఒప్పేసుకుంది, ఓపెన్గా ఒప్పేసుకుంది. డబ్బు చేశాను, తప్పని నాకు తెలియదు, నాకు తెలియని వయసులో నేను దాన్ని చేసేసాను, కాబట్టి ఆ జీవితం నాకు వద్దు, నాకు నిజమైన ప్రేమ కావాలి, క్రీస్తు ప్రేమ కావాలి అని ఆమె ఒప్పుకుంది. దాన్ని విడిచిపెట్టేసింది, మళ్ళీ ఆ పాపం జోలికి వెళ్ళలేదు. ఇప్పుడు ఆమె రక్షణ ఆనందాన్ని అనుభవిస్తుంది. ఆ క్రీస్తు ఇచ్చే ఆ నిష్కపటమైన హృదయాన్ని, పవిత్రమైన హృదయాన్ని, పరిశుద్ధమైన ప్రేమను ఆమె పొందుకుంది. నిజంగా మనం దేవుని సన్నిధిలో నిజమైన మారు మనసు, నిజమైన పశ్చాత్తాపం పడితే నిజంగా పాపంలోనికి వెళ్ళాలనిపించదు, పాపం చేయాలనిపించదు, పాప సంబంధంగా బ్రతకాలనిపించదు. ఇంత భయానకమైన జీవితంలో నుండి నన్ను విడిపించిన క్రీస్తుకి దాసులుగా బ్రతకాలనిపిస్తుంది, పాపానికి దాసులుగా బ్రతకాలనిపించదు, క్రీస్తుకు దాసులుగా బ్రతకాలనిపిస్తుంది, దేవునికి ఇష్టమైన పిల్లలుగా బ్రతకాలనిపిస్తుంది. దేవుణ్ణి బాధ పెట్టే జీవితం నాకొద్దు, దేవుణ్ణి సంతోషపెట్టే జీవితం నాకు కావాలి. నా పాప జీవితాన్ని నేను విడిచిపెట్టి దేవునికి ఇష్టమైనట్టుగా నేను జీవించాలి. మనం నిజంగా దేవుని యందు విశ్వాసం ఉంచితే దేవుడు మనల్ని
రక్షిస్తారు, మనల్ని నీతిమంతులుగా తీరుస్తారు. రోమపత్రిక ఒక మాట చూసుకుని మనం ముగించుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో అంటాడు, యూదులేమి గ్రీసు దేశస్థులేమి అందరూ పాపమునకు లోనై ఉన్నారని ఇంతకు ముందు దోషారోపణ చేసి ఉన్నాము. అందరూ అపవిత్రులైపోయారు. అందరూ కూడా క్రీస్తు మార్గంలో నడవలేదు. అందరూ కూడా దేవుని ఇష్టానుసారంగా జీవించకుండా తమ సొంత ఇష్టాలు జరిగించి పాపం చేశారు. శాంతి మార్గంలో వారు నడవలేదు. వారి హృదయంలో కుళ్ళు, దోపు, అసూయ, ద్వేషం, క్రోధం, తన సహోదరుని చంపాలనే ఆలోచనలే తప్ప, సహోదరుని ద్వేషించాలనే ఆలోచనలే తప్ప, ఎదుటివాడు బాగుంటే వార్చలేని ఆలోచనలే తప్ప, ప్రేమించే గుణం, తగ్గించుకునే గుణం, ప్రేమ స్వభావం ఏమాత్రం వాళ్ళలో లేదు అని దోషారోపణ చేస్తూ 23వ వచనం, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులను తీర్చబడుచున్నారు. మీరు క్రీస్తునందు విశ్వాసం ఉంచితే, నిజముగా మీ పాపాలని ఒప్పుకొని విడిచిపెడితే మీరు ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. అందుకే అంటాడు, నేడే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. మారు మనసు పొందు, పశ్చాత్తాపడు, ఈ జీవితాన్ని ఒప్పుకో, ఈ పాపాన్ని విడిచిపెట్టు. ఇక మీదట దేవునికి ఇష్టమైన బ్రతుకు, అది నిన్ను శాశ్వత ఆనందానికి తీసుకెళ్తుంది. ఇక్కడ కూడా మనం రక్షణ ఆనందాన్ని పొందుతాం. ఇది ఆత్మ సంబంధమైనది, కంటికి కనిపించదు. ఎవరు పొందుకున్నారో వారికే తెలుస్తుంది. ఈ ఆత్మానుభవం, ఈ రక్షణానుభవం ఎవరు అనుభవిస్తారు? ఎవరైతే దాన్ని పొందుకున్నారో వాళ్ళే ఆ సంతోషాన్ని అనుభవిస్తారు, ఆ ఆనందాన్ని తమ హృదయాల్లో అనుభవిస్తారు. అప్పుడు దాకా మోసుకున్న ఆ పాపపు మూట నుండి విడిపింపబడి, ఆ పాపపు భారం నుండి విడిపింపబడి, ఆ పశ్చాత్తాప హృదయంతో దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి మన పాపాలను ఒప్పుకున్నప్పుడు మనం దేవుని సన్నిధిలో ఫ్రీ అయిపోతాం. ఎప్పుడే హృదయంలో నీళ్లు ఒలికించినట్టు నీ హృదయాన్ని ఒలికించాలి. ఈ పాపాన్ని ఆయన సన్నిధిలో ఒప్పుకోవాలి, దాన్ని విడిచిపెట్టేయాలి. ఒకసారి ఒక కుండ ఉంది, మంచి ఒక కుండ, దాంట్లో ఉన్న చెత్త అంతా బయటికి వచ్చేసినప్పుడు వెంటనే ఏమవుతుంది? దిమ్మరించేసినప్పుడు, కిందికి దిమ్మరించేసినప్పుడు కింద కొలిగిపోతుంది. నువ్వు క్రీస్తు పాదాల చెంత నీ పాపాలని పడేస్తే ఆయన రక్షణ ఆనందాన్ని నీ కుండలో నింపుతాడు. ఆయన నీ హృదయం అనే ఈ పాత్రలో రక్షణ ఆనందాన్ని నింపుతాడు. సంతోషకరమైన, స్వేచ్ఛకరమైన, స్వతంత్రమైన ఆ రక్షణ ఆనందాన్ని మనం అనుభవించవచ్చు. అది శాశ్వత కాలం ఉండే లోకంలోనికి మనం చేర్చబడతాం. పాపం చేయకుండా ఈ పవిత్ర జీవితాన్ని మనం కొనసాగిస్తే శాశ్వత కాలం దేవునితో ఉండే ఆ పరిశుద్ధ లోకంలోనికి మనం ప్రవేశిస్తాం. మనం ఇక్కడే ఇంత ఆనందాన్ని, రక్షణ ఆనందాన్ని అనుభవిస్తుంటే దేవుడున్న ఆ మహాలోకంలో ఎంత ఆనందం ఉంది, ఎంత సంతోషం ఉంది, ఎంత సమాధానం ఉంది. ఎంతసేపు పాప బ్రతుకు, పాప ఆలోచనలు, వాడు చూసి పేర్లు, వీడిని చూసి పేర్లు, వీడు ఇలా చేశాడు, వాడు అలా చేశాడు, నేరారోపణలు, దోషారోపణలు, ఎదుటి మనిషిని ప్రేమించలేని దౌర్భాగ్య స్థితి, ఎదుటి మనిషిని అర్థం చేసుకోలేని దౌర్భాగ్య స్థితి. నిజానికి అదే ప్లేస్లో మనం ఉంటే మనం కూడా అంతే. వాక్యం అదే చెప్తుంది. ఆమె పాపం చేసిందని అంటున్నావు, మరి నువ్వు పాపం కాదా? ఆమెకి ఇచ్చిన శరీరం నీకు ఇవ్వబడింది, నువ్వు ఎంత చేసావో ఆమె అంత చేసింది. అయితే దీంట్లో కొంతమంది ఎక్కువ, కొంతమంది తక్కువ, అయితే అందరూ చేశారు. ప్రతి ఒక్కరు కూడా తమ పాపాలను విడిచిపెట్టి పవిత్రులుగా, పరిశుద్ధులుగా దేవుని కొరకు బ్రతకాలి. ఆత్మ సంబంధంగా జీవించాలి, శరీర సంబంధంగా జీవించకూడదు. ఇంకను మీలో అసూయలు, క్రోధాలు ఉంటే మీరు శరీర సంబంధమైన వారే కానీ ఆత్మ సంబంధులు కారు అంటాడు పౌలు గారు. ఇంకా మీలో అసూయలు, భేదాలు, కలహాలు, క్రోధాలు ఉంటే మీరు శరీర సంబంధులే, మీరు ఇంకా ఆత్మ సంబంధులు కాదు. కాబట్టి హృదయ సంబంధంగా ఆలోచించాలి క్రైస్తవుడు. హృదయాన్ని బట్టి ఆలోచించాలి, హృదయ సంబంధంగా మాట్లాడాలి, ఆత్మ సంబంధులుగా మాట్లాడాలి, ఆత్మ సంబంధంగా జీవించాలి. ఇటు రక్షణ అనుభవం మనం అనుభవిస్తూ
ఈ రక్షణ అనుభవాన్ని ప్రకటిస్తూ, ఈ రక్షణ అనుభవాన్ని ఆస్వాదిస్తూ దీంట్లో కొనసాగడానికి మనం ఇష్టపడాలి. ఇంటి పిల్లలుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. ఇలాంటి పిల్లలుగా మీరు ఇష్టపడితే దేవుని సన్నిధిలో ఒప్పుకోండి. మీకు మీ మనసు మీ మీద ఇంకా దోషారోపణ చేస్తుంటే మీరు ఒప్పుకోండి, విడిచిపెట్టేయండి. శాంతితో, సమాధానంతో, సంతోషంతో, ఆనందంతో దేవుని సన్నిధిలో గడపండి. మీ జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. పాపం ఎంత భయంకరమైందో గ్రహించండి. అంతేగాని నేను మళ్ళీ మళ్ళీ పాపం చేస్తే నన్ను విడిపించే క్రీస్తున్నాడని అనుకోకండి. ఏమో మన ప్రాణం ఎప్పుడు పోద్దో మనకి తెలియదు. ఏ రోజుకు ఆ రోజు మన హృదయాన్ని దేవుని సన్నిధిలో పరిశీలించుకుంటూ పవిత్రంగా బ్రతకాలి, పరిశుద్ధంగా బ్రతకాలి. ఇట్టి పిల్లలుగా ఉండాలని దేవుడు కోరుకున్నారు. దేవుని ఇష్టాన్ని జరిగించడానికి పూనుకుందాం. దేవునికి ఇష్టమైన పిల్లలుగా భూమి మీదే బ్రతుకుదాం. ఒకవేళ క్రీస్తు నేడే రానే ఉంటే ఆయనతో మనం ఎత్తబడతాం. ఇప్పుడే మనం ఒప్పుకుంటే, ఇప్పుడే దేవుడు వచ్చేస్తే మనం పరలోకానికి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఒప్పుకున్నాను, ఇంకా ఆయన ఆలస్యం చేస్తున్నాడు, ఇంకా ఆలస్యం చేస్తున్నాడు, నీ మధ్యలో మళ్ళీ పాపం చేస్తామా? చేయకూడదు. ఎప్పటికప్పుడు పాపానికి దూరంగా మన జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అట్టి వివేచన, జ్ఞానం దేవుడు మనకందరికీ అనుగ్రహించాలని కోరుకుంటున్న మాటలు ముగిస్తున్నాను. తలలోంచండి, ప్రార్థన చేస్తాను. పరలోకమందున మా కన్న తండ్రి, ఈ ఘనమైన, ఉన్నతమైన, మహోన్నతమైన నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. ఆయన శరీర సంబంధులుగా కాకుండా, శరీరాన్ని పోషించుకునే వారంగా కాకుండా, ఆయన శరీర కోరికలను అణిచి ఆత్మ సంబంధంగా జీవించుటకు మాకు సహాయం చేయండి. మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని మాకు మెండుగా అనుగ్రహించండి. మేమేం చేస్తున్నామో, ఏం మాట్లాడుతున్నామో, ఎలా బ్రతుకుతున్నామో మా జీవితాలను పరిశీలించుకోవడానికి మీ వాక్యపు వెలుగులో విరిచిన కృపకై మీకు వందనాలు. నేను విరిచిన వాక్యులకై మీకు వందనాలు. మాతో మాట్లాడినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు తెలుసు. ఆయన విని విడిచిపెట్టే గుంపులో మేము ఉండకుండా విన్న వాక్యాన్ని అర్థం చేసుకుని గ్రహించి ఆయన మీకు ఇష్టమైన పిల్లలుగా జీవించటకు మాకందరికీ సహాయం చేసినట్టు మీ కృపలో, మీ దయలో నడిపింపబడి ఆయన మా హృదయాలు ఎల్లప్పుడూ ఆయన మీ సన్నిధిలో నిందారహితంగా ఉండినట్లు సహాయం చేసినట్టు ఆయన పవిత్రమైన హృదయం కలిగి, పరిశుద్ధమైన హృదయాలు మీరు ఎల్లప్పుడూ మమ్మల్ని చూస్తున్నారని ఎరిగి మమ్మల్ని సంతోషపెట్టే పిల్లలుగా జీవించుటకు సహాయం చేయండి. ఆయన మీ దయలో, మీ కృపలో, ఆయన మీ సహవాసంలో ముందుకు సాగగలిగే ధన్యతను, కృపను మెండుగా ప్రసాదించండి. మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ మీ ప్రియుడు, మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి మహోన్నతమైన నామం పేరిట ఈ ప్రార్థన మనలో అడిగి వేడుకొచ్చున్నాం మా కన్న తండ్రి.